ఒక మహారాజు ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ఒక ఆవుని తమ భుజాల మీద మోసుకుంటూ వస్తారో వారికి పెద్ద బహుమతి ఇస్తానని చెప్పి, పెద్ద పదవి ఇస్తానని చెప్పి ప్రకటించాడు. చాలామంది యువకులు ముందుకు రాలేదు. కానీ ఒక యువకుడు వచ్చాడు. మహారాజా, నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని అడిగాడు. మహారాజు సరే 2 సంవత్సరాల టైం తీసుకో అన్నాడు. ఆ యువకుడు ఒక లేగదొడని తీసుకుని దాన్ని మొయ్యడం మొదలుపెట్టాడు భుజాల మీద. 2 ఏళ్లలో ప్రతిరోజు మోస్తూ ఉన్నాడు. 2 ఏళ్లలో అది లేగదోడ ఆవు కింద మారింది, బరువు పెరిగింది. ఆ 2 ఏళ్లలోనూ ఆవుతో పాటు ఇతనికి శక్తి కూడా పెరిగింది. పట్టుదల, కృషి, ఇతనికి శక్తి కూడా పెరిగిపోయింది. అంత ఆవుని మోయగలిగాడు. కరెక్ట్గా 2 సంవత్సరాలు పోయిన తర్వాత మహారాజు దగ్గరికి తీసుకొచ్చాడు ఆవుని భుజాల మీద మోసుకుంటూ. రాజు ఆశ్చర్యపోయాడు. ఎలా సాధ్యమైందని అడిగాడు. మహారాజా, మీరు ప్రకటించినప్పటి నుంచి నేను లేగదోడని మోయడం మొదలుపెట్టాను. మానసికంగా నేను సిద్ధపడ్డాను. లేగదోడ 2 ఏళ్లలో పెద్ద ఆవు అయింది. దాని బరువుతో పాటు నా శక్తి కూడా పెరిగింది. అంచేత దాన్ని మోసుకుంటూ రాగలిగానని చెప్పాడు. రాజు మెచ్చుకున్నాడు. అంటే ప్రతి విజయానికి కూడా ప్రారంభం అనేది గొప్ప ప్రారంభం. ఆ గొప్ప ప్రారంభంలోనే సగం విజయం కనిపిస్తుంది. ప్రారంభమే గొప్పగా ఉన్నప్పుడు విజయం డెఫినెట్గా వరిస్తుంది. ఎవరో ఏదో విజయం సాధించారని, ఎవరో రియల్ ఎస్టేట్లో గమ్ముని తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించారని మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మన వాతలు పెట్టుకోకూడదు. మన శక్తి పెంచుకుందుకు ప్రయత్నం చేయాలి. అంతేకాని ఏ విజయము కూడా రాత్రికి రాత్రి వచ్చేది. ఒక్క రోజులో రాదు, రోజుల్లో రాదు, వారాల్లో రాదు, నెలల్లో రాదు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఓపికగా ఎదురు చూడటమే కాదు, ఓపికగా నిరంతరం కష్టపడడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా విజయం నీ తలుపు తడుతుంది. ఏమంటారు?